అందరికీ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంట్లో లడ్డూలు చేసిన అయితే ఈ లడ్డూల ప్రాసెస్ ఏంటి, ఇందులో ఏమేమి వేసినా అనేది ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపిస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లడ్డూలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టి ఇందులో పల్లీలు వేసుకున్నా. ఈ లడ్డూలు చేయడానికి ఇదే కొలతలు అనేది అయితే ఏం లేదు. నేను నా ఐడియా కొద్ది అయితే పల్లీలను వేసుకున్నా. అయితే పల్లీలను వేయించేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం పల్లీలు టేస్టీగా ఉండవు. పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సపరేట్ చేసుకోవాలి. ఇదే కడాయిలో నువ్వులను వేసుకుంటున్నా. పల్లీల కంటే తక్కువగా నువ్వులు తీసుకుంటున్నా. మీకు నచ్చితే నువ్వులు ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. నేనైతే నువ్వుల్ని తక్కువగా తీసుకొని ఫ్రై చేసుకొని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నా. పల్లీలను వేయించుకున్నాం కదా, వీటికి ఉన్న పొట్టంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నా. నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది చేతులతో స్మాష్ చేయడం. నా దగ్గర టైంకి అయితే స్మాషర్ లేదు, దాంతో అయితే చాలా ఈజీగా అయ్యేది. ఇక పొట్టయితే తీసుకున్నా. తర్వాత మిక్సీ గిన్నెలో ఫస్ట్ పల్లీలని మిక్సీ పట్టుకుంటున్నా. ఎట్లా అంటే నేను చేసే ప్రాసెస్కి అయితే పల్లీలని చాలా స్మూత్గా కాకుండా అంటే బిబ్బిరిగా అంటారు కదా, నార్మల్గా అయితే నేను పల్లీలని మిక్సీ పట్టుకుంటున్నా. మీరే చూడండి, పల్లీలని స్మూత్గా కాకుండా ఇలా నార్మల్గా మిక్సీ పట్టుకుందాం. ఇట్లా నార్మల్గా మిక్సీ పట్టుకోవడం వల్ల లడ్డూలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. నాకు ఇట్లనే నచ్చింది. వేయించుకున్న పల్లీలన్నింటినీ ఇదే ప్రాసెస్లో మిక్సీ పట్టుకొని ఈ గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. వేయించుకున్న పల్లీలన్నింటినీ మిక్సీ పట్టుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. అట్లనే వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదా, వాటిని కూడా నార్మల్గా మిక్సీ పట్టుకొని గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి బెల్లం వేసుకుంటున్నా. బెల్లం అంతా కరిగిపోయేలా కొద్దిగా వాటర్ వేసుకున్నా. అయితే బెల్లంని దంచి వేస్తే తొందరగా కరిగిపోయేదేమో వాటర్లో. పిల్లలతో అయితే అవ్వట్లేదు, లేట్ అయినా పర్లేదు అని డైరెక్ట్గా అయితే బెల్లం వేసుకున్నా. ఈ ప్రాసెస్ అయితే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టొద్దు, నార్మల్గా పెట్టి అక్కడే ఉండి కలుపుకోవాలి. లేకపోతే అడుగంటి స్మెల్ వస్తుంది, మాడిపోతుంది. ఇక బెల్లం అయితే వాటర్లో అంతా ఇట్లా కలిసిపోయింది. కొంచెం పొంగులాగా వచ్చిన తర్వాత ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇట్లా స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రావాలి, ఇట్లా డ్రాప్స్ అయ్యిందంటే పాకం అయితే రెడీ అయిపోయినట్టు. రెడీ అయిపోయిన తర్వాత పాకాన్ని కిందికి దించి ఫస్ట్ అయితే పల్లిపొడి వేసుకోవాలి. పల్లిపొడి వేసిన తర్వాత ఇదైతే నువ్వుల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అయితే తొందరగా చల్లబడాలని ఫ్యాన్స్ కానీ కూలర్లు కానీ వేసుకొని ఈ ప్రాసెస్ అయితే చేయొద్దు. అట్లా చేస్తే తొందరగా గట్టి పడిపోతుంది. పల్లి పొడి కానీ నువ్వుల పొడి కానీ బెల్లం పాకంలో కలవదన్నమాట. బెల్లం పాకంలో పల్లీల పొడి నువ్వుల పొడి అంతా కలిసిపోయేలా బాగా కలుపుకున్నా. తర్వాత నేను ఇక్కడ నెయ్యిని చేతికి అప్లై చేసుకొని లడ్డూలు వేస్తున్నా. లడ్డూలు చేసిన ప్రతిసారి ఒక టాస్క్ అనే చెప్పాలి నిజంగా. ఎందుకంటే వేడి మీదనే లడ్డూలు చేయాలి కాబట్టి చేతులు అయితే ఘోరంగా కాలుతాయి. 2 రోజుల దాకా కొంచెం నొప్పిగానే ఉంటాయి. 2 రోజుల తర్వాత సెట్ అయిపోతుంది అనుకోండి. ఈసారి మరి బెల్లం పాకం ఎక్కువైందో ఏమో కానీ అరిచేతిలో కాకుండా వేళ్ళకైతే బాగా అంటుకుంటుంది. ఇక లడ్డూలు అయితే ఎట్లనో అయితే అన్నీ వేసేసిన. నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంది. నచ్చితే మాత్రం మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే ఫస్ట్ రోజు అయితే లడ్డూలు బాగా స్మూత్గా ఉన్నాయి. ఇంకా ముట్టుకుంటే బెల్లం పాకం అంతా చేతికి అంటుకున్నట్టు అనిపించింది. ఒక రోజు తర్వాత లడ్డూలు కొంచెం గట్టిగా అయినాయి. టేస్ట్ కూడా సూపర్ ఉంది. నేను ఎప్పుడు లడ్డూలు చేసినా నా కొడుకు ఒక్కడే తింటాడు, నా బిడ్డ మాత్రం అస్సలు ముట్టదు, వాటి జోలికి కూడా రాదు. ఇక పిల్లలు అయితే బయట ఆడుకుంటున్న పిల్లలకే తినిపిస్తున్నా. నా బిడ్డ అయితే ఈసారి ఇష్టంగానే తిన్నది. ఇక వీడియో ఎట్లుందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.